తెలుగుదేశం పార్టీ పసు పండుగ మహానాడును దిగ్విజయంగా నిర్వహించినందుకు విడవలూరు మండలం నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై విడవలూరు మండలం ఊటుకూరు గ్రామం నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పసు పండుగ మహానాడును దిగ్విజయంగా నిర్వహించినందుకు విడవలూరు మండలం నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై విడవలూరు మండలం ఊటుకూరు గ్రామం నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. జరుపుకున్న హైబ్రిడ్ పొదుపు మహానాడు విడవలూరు మండలంలో 2 క్లస్టర్లలో చూస్తే విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే పార్టీయే లేదు అని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క నాయకుడికి, మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే కేఎస్ఎస్ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి నేను లేకపోయినా ఒక్క మాటతో నేను పిలిపించినందుకు మీరందరూ మీ ఇంట్లో ఒక పండుగలాగా మహానాడిని సక్సెస్ చేసినందుకు ఈ మండల నాయకులకి అందరికీ, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే, మీరందరూ నా కోసం పనిచేశారు కాబట్టే ఈరోజు మొట్టమొదటగా 60 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేని, మహిళా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరులో నిలబెట్టినప్పుడు 55,000 మెజార్టీతో మీ అండదండలతో, మీ ఆడపడుచులాగా, మీ బిడ్డలాగా చూసుకొని నన్ను గెలిపించారు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలలైనా కూడా మీ ప్రేమ ఒక్కడో కూడా తగ్గలేదు అని చెప్పి ఈ మహానాడులో మీరందరూ నిరూపించుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాగే మనమందరం కలిసి ముందుకి నడవాలి. ఏమన్నా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా మీరందరూ నాకు కావాల్సిన నాయకులు, మీరందరూ నాకు కావాల్సిన కార్యకర్తలు, మీరందరూ నాకు కావాల్సిన ప్రజలు అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఒకరు మాకు సమస్య ఉంటే మేము ఇంకొకరికి చెప్పాలి అనే మాట పక్కన పెట్టేయండి. ఎవరి సమస్యలు వాళ్ళే నా దగ్గరికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసో తెలీదో, నేను ఎప్పుడు నెలలో 25 రోజులు ఊర్లోనే ఉంటాను. ఉన్నప్పుడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆఫీస్లోనే ఉంటాను అందుబాటులో. కాబట్టి ప్రజల సమస్యల కొరకు మీకు ఎవరికి ఏం అవసరం వచ్చినా తప్పకుండా నా దగ్గరకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏది మనసులో పెట్టుకోవద్దు, నాయకులు అలగొద్దు, కార్యకర్తలు అలగొద్దు. మీకు కావాల్సిన సమస్యలను దాచిపెట్టుకొని నాకేదైనా పని కావాలంటే సీఎం గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను, నేను మినిస్టర్ గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు నన్ను, అమ్మ మీరు ఎందుకు వచ్చారమ్మా, మేము చేస్తామని. కానీ మనం పోయి మన పని చెప్పుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇంకొకరికి మధ్యలో చెప్పడమో, ఫోన్ల మీద పని చేయించుకోవడమో అది చాలా కష్టమైపోతుంది. అందుకని నేను ఎలాగా నాకు పని కావాల్సి ఉంటే నేను వెళ్ళి చేసుకుంటాను, అలాగే మీకు పని కావాల్సినప్పుడు మీరు కూడా మీ పనులు వచ్చి చేయించుకోవాలి. ఊర్లో ఒక్కసారి అడగంగానే పని అయిపోదు, మళ్ళీ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం
మన గత 5 సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఇచ్చిపోయారు. డబ్బులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. దాన్ని చక్కబెట్టుకుంటూ మన పార్టీ అధికారంలోకి వచ్చినాక 24 నెలల్లో ఒకవైపు సంక్షేమము, ముఖ్యమంత్రి గారు ఇంకోవైపు అభివృద్ధి రెండూ తీసుకొస్తున్నారు. మీ విడవలూరు మండలమే తీసుకుంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ వచ్చింది, మత్స్యకార సేవలో వచ్చింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం జరిగింది. స్త్రీ శక్తి బస్సు కింద ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. మీరందరూ ఉచితంగా నెల్లూరుకి ప్రయాణం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఏమమ్మా చేస్తున్నారు లేదా? బస్సులు డబ్బులు లేకుండా పోతున్నారా లేదా? నెల్లూరుకి పోతున్నారా? సో ఆ మాదిరి అదే రకంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అవి ఇచ్చాం. ఈ రకంగా చూసుకుంటే 24 నెలల్లో కూడా మనం అవ్వాతాతలకి 4,000 పెన్షన్ 1వ తేదీకంతా ఇస్తున్నాం. దివ్యాంగుల వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఈ రకంగా నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహిత రెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.